తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువ నాయకులు, మంత్రివర్యులు, భవిష్యత్తు నాయకులు శ్రీ నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా ఈ రోజున ఉదయగిరి నియోజకవర్గంలో ఒక పండగ వాతావరణం. వింజమూరులో మొదలుపెట్టిన ఆయన జన్మదిన వేడుకలు ఈ రోజున సీతారాంపురంలో మనం ఎండ్ చేయబోతా ఉన్నాం. ఈరోజు మార్నింగ్ ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి ఎంతోమంది ఆడపడుచులు తల్లికి వందనం బెనిఫిషరీస్ అవ్వచ్చు, అలాగే గ్యాస్ సిలిండర్ బెనిఫిషరీస్ అవ్వచ్చు, అలాగే డిఎస్సిలో ఉద్యోగాలు పొందిన మహిళలు అవ్వచ్చు, అలాగే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసే మహిళలు అవ్వచ్చు, ఆడపడుచులు ఎంతోమంది ఈ రోజున మేము నారా లోకేష్ గారికి వినూత్నంగా జన్మదిన వేడుకలు చెప్పాలన్న ఉద్దేశంతో వారు వచ్చి ఒక మానవహారంగా ఏర్పడి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఆ మానవహారం నుంచి వారికి బర్త్డే విషెస్ చెప్పడం జరిగింది. ఈ రోజున చూస్తే మీరు నారా లోకేష్ గారు ఒక యువగళంతో కొన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి తెలుగుదేశం పార్టీని ఏ విధంగా అధికారంలోకి తీసుకొచ్చారో, ఎక్కడైతే ఏ నియోజకవర్గంలో అయితే ఆయన అవమానం కానీ ఓడిపోవడం కానీ జరిగిందో అదే నియోజకవర్గంలో మళ్ళా పైకి నిల్చొని మళ్ళీ గెలిచి దగ్గర 90,000 పైచీలకు మెజార్టీతో గెలిచి ఎప్పుడూ గెలవని నియోజకవర్గంలో ఒక నాయకుడిగా రూపుదిద్దుకొని, అంతకుముందు ఆయన ఎన్నో కార్యక్రమాలు చేసేవాళ్ళు. తెలుగుదేశం పార్టీలో బ్యాక్ ఎండ్ 20 ఏళ్ల నుంచి కూడా దాదాపుగా ఎన్నో కార్యక్రమాలు చేసేవాళ్ళు, స్వయంగా చూడడం జరిగింది. పేదలకి దగ్గరగా ఉండే వ్యక్తి. ఈ రోజున కూడా జన్మదిన వేడుకలు కూడా ఆయన ఎక్కడా కూడా హంగు ఆర్భాటాలు లేకుండా ఒక చారిటీ యాక్టివిటీస్ తోటే మనం చేసుకోవాలి, కార్యకర్తలను పలకరించుకోవాలి, అలాగే పేదల దగ్గరికి వెళ్ళాలి, పేదలకు సహాయపడే పనులు చేయాలన్న ఉద్దేశంతో ఈ రోజున మన నియోజకవర్గంలో కూడా మన నాయకులు కానీ, మన మండల నాయకులు కానీ, మదన్న నాయకత్వంలో వరకుంటపాడు మండలంలో కానీ ఒక గొప్ప కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు దాకా గురవారెడ్డి గారి నాయకత్వంలో తుత్తలూరులో ఒక కార్యక్రమం చేసి వచ్చాము, చారిటీ యాక్టివిటీస్. కొన్ని చీరలు అక్కడ పంపిణీ చేయడం జరిగింది. ఎవరైతే పేదలు ఉన్నారో, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఇతర సామాజిక వర్గాల్లో పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దగ్గరగా పనిచేయాలి, వాళ్ళని మనం దగ్గర తీసుకోవాలి అనే ఉద్దేశంతో మనం ప్రయాణం చేయడం జరుగుతూ ఉంది. రాబోయే 3.5 సంవత్సరంలో కూడా ఇలాగ ఎన్నో కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు మనం చేసుకుంటూ ముందుకు పోయాం. ఈ రోజున వింజమూరు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మనం దాదాపుగా 110 ఇవ్వడం జరిగింది ఈ రోజున ఆయన బర్త్డే సందర్భంగా. అలాగే ఓవరాల్గా కూడా మనం సీఎం రిలీఫ్ ఫండ్ దాదాపుగా 6,80,00,000 రూపాయలు 18 నెలల్లో మన బాబు గారి దయతోటే మనం ఈ రోజున ఎన్నో కుటుంబాలను ఆదుకోవడం జరిగింది. ఎన్నో వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ దాదాపుగా 300 కోట్లతో అభివృద్ధి చేసుకొని ముందుకు వెళ్తా ఉన్నాం. 18 నెలల్లో ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. ప్రోగ్రామ్స్ చాలా కార్యక్రమాలు చేసుకోవాలి, ఎన్నో మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న కలిగిరి సంఘం రోడ్డు ఎంతో పోరాటంతో, అలాగే రామనారాయణ రెడ్డి అన్న కృషితోటే, అలాగే లోకేష్ బాబు గారి కృషితోటే ఈ రోజున దాదాపు 14 కోట్లకి శాంక్షన్ చేయించుకొని, ఎందుకంటే మన నియోజకవర్గానికి రావాలంటే, మన ఆత్మకూరు నియోజకవర్గం కింద ఉన్నా కూడా రోడ్డు మన నియోజకవర్గానికి రావాలంటే ఎంతో ఇబ్బంది పడే పరిస్థితి, నేను స్వయంగా ఇబ్బంది పడిన పరిస్థితి దాదాపుగా 3.5 సంవత్సరాల్లో. అటువంటి లాంగ్ స్టాండింగ్ రోడ్స్ ఎన్నో కూడా చేసుకుంటా ముందుకెళ్తా ఉన్నాం. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమానికి వచ్చిన ఈ వెరుకుంటపాడు మండలం నుంచి వారికి జన్మదిన వేడుకలు జరపడానికి కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా, పెద్దలకి కానీ, ఆడపడుచులకు కానీ, యువతకి కానీ, జర్నలిస్ట్ మిత్రులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, డిపార్ట్మెంట్ వారికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నేను మీ మధుమిత. హాయ్, నమస్తే టు ఎవ్రీవన్. CSP 24/7కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ దెమ్.